మూసీకి నీ ప్రణాళిక ఏంది? నువ్వేమైనా ప్రపోజల్ పంపినావా? అక్కడ మూసీ బ్రదర్, ఆ హైడ్రా ఏడ తిరుగుతుంది ఇవాళ క్రేను. తిరుమల అందరూ భయపెట్టించిండు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిర్రు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించిర్రు, రిజిస్ట్రార్లు అందరు ఖాళీగా ఉన్నారు, దొమలు కొట్టుకుంటారు అనడం మస్తు. ఎవిడెన్స్ పెట్టి ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జారిందని చెప్పిన ఎవిడెన్స్లు ఇచ్చిపోతా, కాగితాలు ఇచ్చిపోతా. రేవంత్ కూడా ఇవ్వను. ఇప్పుడు మీ మంత్రి నా ప్రాజెక్ట్ అడ్డుకుంటున్నాడు, కిషన్ రెడ్డి ఎట్లా అడ్డుకుంటుండో ఎవిడెన్స్ పెట్టు. గాలి మాటలు ఎందుకు? ఏ ప్రాజెక్ట్ అడిగిండు, ఆయన ఏం లెటర్ అడిగిండు, ఒక్క ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పు. ఆ ప్రాజెక్ట్ కండిషన్ లేనిది నీ వాటా పైసలు ఇచ్చినవా, నువ్వు భూమి సేకరించి ఇచ్చినవా, నువ్వు మూసీ ప్రక్షాళనకు నిధులు ఎడుకెళ్ళి తెస్తావు, నీ డిపిఆర్ ఏంది, మూసీ నీ హైడ్రా ఖాళీ చేస్తా అన్నావు, అక్కడ ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో మూసీ అటుపక్క ఇటుపక్క అవి ఎంతవరకు వచ్చింది, నీ ఓల్డ్ సిటీకి జేసీబీ ఓలే ఓ నాగార్జున గులగొట్టిండు, ఇంకో సినిమా అనేది గులగొట్టిండు, సినిమాలతో పంచాయతీ పెట్టుకున్నాడు, ఆళ్ళు పరిశాను. ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డమాల్ అటు ఇటు చేసి హైదరాబాద్ మీద ఏం పాగు ఉన్నదో చెప్పాలి రేవంత్ కి.